హాయ్ అండి. ఈరోజు మీ పూజ అయిపోయిందా? నా పూజ అయితే అయిపోయిందండి. ఈరోజు పూజ అయిపోయేటప్పటికి 10 అయిపోయింది. 9 కల్లా ఫినిష్ చేద్దాము అని ఎంత ఫాస్ట్‌గా చేసినా గానీ అవ్వట్లేదు. ఈరోజు కనకదార పారాయణం 6 రోజు సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేసుకున్నాను. నిన్నటి వీడియోలో చెప్పాను కదండీ! కర్పూరం వేశాను అని. ఆ ట్రిక్ అయితే పనిచేసింది. అసలు ఫ్లైసే లేవు. ఇలా నా పూజ అయిపోయింది. ఇక పిల్లలకి లంచ్ బాక్స్‌కొచ్చేటప్పటికి బెండకాయ చేశానండి. ఈరోజు కూర చేసింది ఒకటే గానీ ఎంత టైం పట్టిందో 5:45కి తాలింపు వేశాను. 7కి కారం వేశాను. అంత టైం పట్టింది. బెండకాయలు నిన్న ఈవినింగ్ 4:00కే కట్ చేసి నిన్న రాత్రంతా ఆరబెట్టినా గానీ ఎంత జిగురుందో. బెండకాయ ఫ్రై, టమాటా పచ్చడి 2 చేద్దాం అనుకున్నాను. అసలు ఆ కూర చూసేటప్పటికి నా వల్ల అయితే అసలు అవ్వలేదు. ఇంక దీంతోనే తినేసేయండిలే అని చెప్పి అదొక్కటే కట్టాను. సక్సెస్‌ఫుల్‌గా మా పిల్లలిద్దరూ బాక్స్‌లు వాళ్ళే కలుపుకుంటాము విడిగా పెట్టు అని చెప్పారు. చిన్నామెకి 2, 3 డేస్ పెట్టాను. ఆమె ఫినిష్ చేసుకొని వస్తుంది గానీ పెద్దామె నాకు డౌటే. ఆమె ఫినిష్ చేయదు. "ఏం కాదులే మమ్మీ ఇంటికొచ్చి తింటాను" అంటుంది. సరే అలవాటు అవుతదిలే అని చెప్పి పెట్టాను. ఇక ఒకళ్ళైతే డ్రై ఫ్రూట్స్ నానబెట్టరా అని అడిగారండి. లేదండి, మార్నింగ్ ఇచ్చే బాదము, వాల్నట్స్ నానబెడతాను. మిగతావేవి నానబెట్టను. ఇలా స్నాక్స్ కి పెట్టే వాటిల్లో ఎక్కువగా డ్రైవి ఉంటాయి కదండి, డ్రై బెర్రీస్, నల్ల ద్రాక్ష, ఇవి వేస్తాను. డ్రైవి నానబెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ పొద్దున్నే తీసుకెళ్లే బాదము, వాల్నట్స్ అవైతే నానబెడతాను. ఇక ఇలా పెట్టేసి లాస్ట్ లో ఒక యాపిల్ అయితే పెట్టేశాను. నిన్నటి నుంచి ఎండు ఖర్జూరా ఉంటాయి కదండి, అవి కూడా నానబెడుతున్నాను బాదము, వాల్నట్స్ తో పాటు. ఇక బస్ లో తినడానికి అవన్నీ ఇచ్చేసాను. ఇలా అయితే వాళ్ళ లంచ్ బాక్సులు ప్యాక్ చేశాను. ఇంతకీ ఈ రోజు మీ కిడ్స్‌కి ఏం ప్యాక్ చేశారో కమెంట్